ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఇలా చేసినట్లయితే మీకు మేము పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కరోనా వైరస్ ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయినప్పుడు ఇండియా పరిస్థితి ఎంత ఘోరంగా మారిందో మనందరం చూసాం. ఆల్మోస్ట్ 45 మిలియన్ పీపుల్ కరోనా వైరస్ వల్ల మన ఇండియాలో చనిపోయారు. అప్పుడు మనం ఉన్న పరిస్థితిలో మనకు లైట్గా ఫీవర్ వస్తేనే కరోనా వైరస్ వచ్చిందేమోనని చాలా భయపడేవాళ్ళం. 1.5 year వరకు మనందరం లాక్డౌన్లోనే ఉన్నాం. ఆ తర్వాత వ్యాక్సిన్స్ ఇండియాలో అందరికీ అందుబాటులోకి రావడంతో మనందరం వ్యాక్సిన్స్ వేయించుకొని కరోనా వైరస్ని ప్రివెంట్ చేయగలిగాం. అండ్ స్టిల్ ఈ రోజుకి ఈ వైరస్ కొంతమందికి వస్తుంది, కానీ ఒకప్పుడులా కాకుండా ఇప్పుడు అందరికీ వ్యాక్సిన్స్ అందుబాటులో ఉండడం వల్ల దీన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం. అంతా బాగానే ఉంది అనుకునే లోపే ఇప్పుడు కరోనా వైరస్ లాంటి ఇంకో వైరస్ స్ప్రెడ్ అవుతుంది. దాని పేరే మంకీ పాక్స్. ఈ మంకీ పాక్స్ ఆల్రెడీ 1970sలోనే వచ్చింది, కానీ ఇప్పుడు వచ్చే మంకీ పాక్స్ దానికంటే డేంజరస్. ఈ మంకీ పాక్స్ యొక్క ఫస్ట్ కేస్ 2024లో ఆఫ్రికాలో స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఆఫ్రికాలో 500+ కేసెస్ నమోదయ్యాయి. అప్పటి నుంచి ఆఫ్రికా మనకు చాలా దూరంగా ఉంటుంది. అయినా మనం ఎందుకు భయపడాలంటే August 16న పాకిస్తాన్లో ఫస్ట్ మంకీ పాక్స్ కేస్ రిజిస్టర్ అయింది. పాక్ మన బార్డర్లో ఉంటుంది, కానీ పాక్లోకి వచ్చిన మంకీ పాక్స్ మన ఇండియాకి రావడం అంత కష్టమైన విషయం కాదు. ఒకవేళ మంకీ పాక్స్ వస్తే నార్మల్గా 3 to 4 weeks తర్వాత మనిషి రికవర్ అయిపోతాడు. కానీ ఒకవేళ ఎవరిదైనా ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్గా ఉన్నట్టయితే అప్పుడు అది క్యూర్ కాదు అండ్ మనిషి చనిపోయే అవకాశం కూడా ఉంది. అసలు ఈ మంకీ పాక్స్ ఒకరి నుంచి ఇంకొకరికి ఎలా వ్యాప్తిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ ఎవరికైనా మంకీ పాక్స్ వస్తే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లోజ్గా వెళ్ళి మాట్లాడినట్టయితే పుల్పిర్ల వల్ల మనకి వ్యాప్తించే ఛాన్సెస్ ఉన్నాయి. మంకీ పాక్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లోజ్గా బ్రీతింగ్ చేసినా ఇది మనకు వ్యాప్తిస్తుంది. మంకీ పాక్స్ వచ్చిన వాళ్ళ డ్రెస్సెస్ మనం వేసుకున్నా, వాళ్ళు తాగిన గ్లాస్లో మనం వాటర్ తాగినా ఇది మనకు వ్యాప్తిస్తుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉమెన్కి మంకీ పాక్స్ వచ్చినట్టయితే తన కడుపులో ఉన్న బేబీకి మంకీ పాక్స్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. యానిమల్స్ నుండి మనుషులకు మంకీ పాక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఒకవేళ మంకీ పాక్స్ వచ్చినట్టయితే వాళ్ళకి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఒకవేళ మనకు మంకీ పాక్స్ వస్తే మనలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వైరస్ వచ్చిన తర్వాత మనలో సిమ్టమ్స్ యూజువల్లీ 1 weekలో వస్తాయి, కానీ కొన్నిసార్లు 2 to 4 weeksలో కూడా రావచ్చు. ఎవరిదైతే ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్గా ఉంటుందో వాళ్ళలో ఈ సిమ్టమ్స్ ఎక్కువ కాలం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వైరస్ వస్తే ఫస్ట్గా ఫేస్ మీద ర్యాషెస్ రావడం, ఆ ర్యాషెస్ బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఫీవర్, గొంతులో నొప్పి అండ్ హెడేక్, మజిల్ పెయిన్, బ్యాక్ పెయిన్, బాడీలో ఎనర్జీ లేకపోవడం. కొంతమందికి ఫస్ట్ సిమ్టమ్స్ ర్యాషెస్ కాకుండా ఫీవర్ వస్తుంది, ఆ తర్వాత హెడేక్ వస్తుంది, ఆ తర్వాత ర్యాషెస్ వస్తాయి. కొంతమందికి అసలు సిమ్టమ్సే ఉండవు, బట్ స్టిల్ వాళ్ళలో ఆ మంకీ పాక్స్ వైరస్ ఉంటుంది. ఒకవేళ మంకీ పాక్స్ వస్తే ట్రీట్మెంట్ ఏముంటుంది? మీకు మంకీ పాక్స్ వచ్చిందని అనిపించిన వెంటనే వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. ఒకవేళ మీకు మంకీ పాక్స్ ఉంది అని టెస్ట్లో వస్తే వెంటనే వ్యాక్సిన్ వేసుకోండి. మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకోండి, మీ వల్ల ఇంకొకరికి రాకుండా. అండ్ నెక్స్ట్ మీ ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుకోండి. మీ బాడీ మీద ఉన్న ర్యాషెస్ని మెల్లిమెల్లిగా ట్రీట్మెంట్ చేయించుకొని తగ్గించుకోవడానికి ట్రై చేయండి, క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ ర్యాషెస్ మీద స్క్రాచ్ చేయడం ఇలాంటివి అస్సలు చేయకండి. దానివల్ల ఈ వైరస్ మీ బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నార్మల్గా మంకీ పాక్స్ వచ్చిన వాళ్ళు విత్ ప్రాపర్ మెడికేషన్ 1 monthలో వాళ్ళకి క్యూర్ అయిపోతుంది. సో భయపడాల్సిన అవసరం లేదు, బట్ బీ కేర్ఫుల్. ఫ్యాక్ట్ నెంబర్ 2, కర్ణాటకలో ఒక ఫేమస్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. అతని కెమెరా అంటే చాలా పిచ్చి. ఎంత పిచ్చి అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఇల్లు కట్టుకుంటే ఎట్లా కట్టుకుంటాం, ఈ ఫోటోలో కనిపిస్తున్నట్టు కట్టుకుంటాం, లేకపోతే ఈ ఫోటోలో కనిపిస్తున్నట్టు కట్టుకుంటాం. కానీ అతను తన ఇంటిని ఈ ఫోటోలో కనిపిస్తున్న విధంగా ఒక కెమెరాలా కట్టుకున్నాడు. అంతేకాకుండా తన 3 sonsకి నికాన్, కెనాన్, ఎప్సాన్ అని పేరు పెట్టిండు. ఫ్యాక్ట్ నెంబర్ 3, మన డైలీ లైఫ్లో మనం చాలాసార్లు టెన్షన్ పడుతూ ఉంటాం, స్ట్రెస్ అవుతాం, ఫ్రస్ట్రేట్ అవుతాం, ఇలా అన్నీ చేస్తూ ఉంటాం. కానీ జనరల్గా చెప్పాలంటే మనకు టెన్షన్కి, స్ట్రెస్కి మధ్య డిఫరెన్స్, మైగ్రేన్కి మధ్య డిఫరెన్స్, ఫ్రస్ట్రేషన్కి మధ్య డిఫరెన్స్ తెలియదు మనకు. సో ఈ ఫోటోని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ ఫోటోలో 6 కేసెస్ ఉన్నాయి. ఈ ఫోటోని అబ్జర్వ్ చేస్తే మీరు ఫస్ట్ కేసులో ఒకవేళ మీకు ఫోర్ హెడ్ మీద బాగా పెయిన్ వచ్చినట్టయితే అప్పుడు మీరు టెన్షన్ పడుతున్నారా అని అర్థం. లేదు, మీకు 1 side మాత్రమే పెయిన్ వస్తుందంటే మీకు మైగ్రేన్ అని అర్థం. ఇట్లా 6 different కేసెస్కి 6 different సినారియోస్ ఉన్నాయి. సో ఈ ఫోటోని స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది ఎప్పుడో ఒకసారి. అండ్ ఈ ఫ్యాక్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ టెన్షన్ గురించి చెప్పాలంటే మీరు దేని గురించైనా వరీ అయితే అప్పుడు మీరు టెన్షన్ పడతారు. అండ్ స్ట్రెస్ గురించి మీరు ఏదైనా పని చేయలేకపోతే అప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతారు.
యాక్టర్స్ ఉంటారు కదా మన సినిమా హీరోస్, వాళ్ళ నార్మల్ లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు, వాళ్ళు కాఫీ తాగుతున్నప్పుడు, లేకపోతే వాళ్ళు ఏదైనా ఫ్యామిలీ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఫ్రెండ్స్ని కలిసినప్పుడు వాళ్ళ బ్రెయిన్ నార్మల్గా పనిచేస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే సినిమా సెట్లో ఉంటారో వన్స్ డైరెక్టర్ యాక్షన్ అన్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీ చాలా డిఫరెంట్గా ఉంటుందట. అండ్ యాక్టింగ్ చేయడం అంత ఈజీ ఏం కాదు. మన చుట్టూ 100 మెంబర్స్ ఉంటారు. వన్స్ డైరెక్టర్ యాక్షన్ అన్న వెంటనే ఇంకో క్యారెక్టర్లో యాక్ట్ చేయాలి. అదంత ఈజీ విషయం ఏం కాదు, దానికి స్కిల్స్ కావాలి. ఈ పక్షి పేరు యాంథోస్కోపస్ మినట్స్. ఇది చాలా క్లెవర్. నేను ఎందుకు క్లెవర్ అంటున్నానో ఈ ఫ్యాక్ట్ అయ్యేలోపు మీకే అర్థమవుతుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న నెస్ట్ దీనిదే. ఈ నెస్ట్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దీనికి 2 ఓపెనింగ్స్ ఉంటాయి. ఒకటేమో చాలా పెద్ద ఉంటుంది, ఇంకోటేమో చిన్న ఉంటుంది. ఆ చిన్నగా ఉన్న ఎంట్రన్సే ఈ పక్షి గుడి యొక్క రియల్ ఎంట్రన్స్. ఆ పెద్దగా ఉన్నదేమో ఒక ట్రాప్. ఈ విధంగా ఈ పక్షి తన నెస్ట్ని ఈ విధంగా ఎందుకు కట్టుకుంటుందంటే, స్నేక్స్ ఎక్కడైతే పక్షి గూడులు ఉంటాయో అందులోకి వెళ్ళి అందులో ఉన్న ఎగ్స్ని తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సో స్నేక్స్ నుంచి వెళ్ళి తన గుడ్లను కాపాడుకోవడానికి పక్షి ఈ విధంగా గూడుని కట్టుకుంటూ ఉంటుంది. ఒకవేళ స్నేక్ వచ్చిందనుకోండి, తనకు ఆ ఫస్ట్ ఎంట్రన్స్ కనిపించదు, చాలా చిన్నగా ఉంటుంది అది. అండ్ ఆ సెకండ్ ఎంట్రన్స్ నిజం అనుకొని అందులోకి వెళ్ళి చూస్తుంది, అందులో ఎగ్స్ ఏమి ఉండవు, వెళ్ళిపోతుంది. ఆ లోపల ఉన్న ఎగ్స్ అలానే ఉంటాయి. క్లెవర్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఈ ఫోటోలో కనిపిస్తున్న జంతువు ఏంటో చెప్పండి అని చెప్తే మీరు ఈజీగా చెప్పేస్తారు డాగ్ అని. కానీ ఇది రియల్ డాగ్ కాదు. అంటే డాగే, కానీ ఇది ఒక రియల్ డాగ్ యొక్క క్లోనింగ్. అంటే స్టోరీ ఏంటంటే, చైనీస్ గవర్నమెంట్ దగ్గర ఒక డాగ్ ఉండేది. ఆ డాగ్ చాలా పవర్ఫుల్, దానికి డిటెక్టివ్ స్కిల్స్ చాలా ఎక్కువ ఉండేటివి. అండ్ అది చాలా క్లెవర్. అండ్ దొంగల్ని కనిపెట్టడానికి చైనీస్ పోలీసులకు ఆ డాగ్ చాలా హెల్ప్ చేసింది. అండ్ చైనీస్ గవర్నమెంట్ వాళ్ళు ఏం ఆలోచించాలంటే, మన దగ్గర ఉన్న డాగ్స్కి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా దీనంత పవర్ఫుల్గా అవి కాలేవు. సో దీన్నే క్లోన్ చేసి దీనిలాంటి ఇంకో డాగ్ని మనం క్రియేట్ చేస్తే మనకు యూజ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఇట్లా ఆలోచించారు. అండ్ ఈ క్లోన్ అయిన డాగ్ 2019లో చైనీస్ పోలీస్ స్టేషన్లో జాయిన్ అయింది ఆల్రెడీ. అప్పటి నుంచి ఈ క్లోన్ డాగ్ అండ్ రియల్ డాగ్ రెండు కలిపి చైనీస్ పోలీసులకు హెల్ప్ చేస్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఫర్ సపోజ్ మనం మార్నింగ్ తొందరగా లేవాలంటే నైట్ అలారం పెట్టేసుకొని పడుకుంటాం. అండ్ మార్నింగ్ అలారం రింగ్ అయిన తర్వాత లేస్తాం. కానీ అలారంని కనిపెట్టక ముందు పాతకాలంలో ఇట్లా ఉండేది కాదు. కొంతమంది హ్యూమన్ అలారమ్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు. సో వాళ్ళకు నన్ను మార్నింగ్ ఈ టైంకి లేపు అని చెప్పేస్తే వాళ్ళు మార్నింగ్ వచ్చి ఎవరైతే లేపమంటారో వాళ్ళని లేపేసి వెళ్ళిపోతారు. వాళ్ళ జాబే అది. ఫ్యాక్ట్ నెంబర్ 8. మనం ఏదైనా టూర్స్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ రోజు నైట్ బాగా నిద్ర పడుతుంది మనకు. దీనికి ఒక రీజన్ ఉంది. దానికి కారణం మన బ్రెయినే. మనం ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్లో మనకు కొంచెం సస్పిషియస్గా ఉంటాం. ఎక్కడ ఏమైనా దొంగలు పడతారా, ఇది సేఫ్ ప్లేస్ అని చెప్పేసి కొంచెం భయం ఉంటుంది మన బ్రెయిన్లో. సో మనం పడుకున్నప్పుడు మన బ్రెయిన్ సగం పాటు యాక్టివ్గానే ఉంటుంది, ఏంటంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనకి చెప్పడానికి. సో అందుకే మనకు ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు పడుకుంటే బాగా నిద్ర పట్టదు. అండ్ మెల్లిమెల్లిగా ఆ ప్లేస్ అలవాటు అయిన తర్వాత మనకు కొంచెం నమ్మకం కలిగిన తర్వాత నిద్రపోతాం ఈజీగానే. ఫ్యాక్ట్ నెంబర్ 9. 18th సెంచరీలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు థామస్ వేడ్ హౌస్. సో ఇతనికి నోస్ చాలా పెద్దగా ఉండేది. అండ్ ఈ నోస్ వల్ల ఇతనికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది, ఏంటంటే లాంగెస్ట్ నోస్ ఉన్న వ్యక్తిగా. అండ్ ఇతని నోస్ ఇతనికి బెనిఫిట్ ఏంటంటే ఆ నోస్ వల్ల ఇతను చాలా అట్రాక్టివ్గా అనిపించేవాడు. సో ఇతను చూడడానికి చాలామంది వచ్చేవాళ్ళు. సో దానివల్ల దగ్గరలో ఉన్న ఒక సర్కస్ ఇతనికి ఉద్యోగం కూడా ఇచ్చింది. సో దానివల్ల ఇతను మనీ కూడా కొంచెం ఎర్న్ చేసాడు. ఈ ప్రపంచంలోనే చాలా ఎక్స్పెన్సివ్ అండ్ చాలా రేర్ వుడ్ ఏదైనా ఉందంటే అది ఆఫ్రికన్ బ్లాక్ వుడ్. అండ్ ఈ వుడ్ తయారు కావడానికి 50 years పడుతుంది. అంటే ఒక చెట్టు కంప్లీట్గా పెరిగి మనం ఆ చెట్టుని కడిగేసి ఆ వుడ్ని ఫర్నిచర్లా వాడుకోవడానికి మనకు 50 years పడుతుంది. 50 years తర్వాత మనం దాన్ని అట్లా వాడుకోవచ్చు. అండ్ ఈ వుడ్ per kg 7 lakhs ఖర్చు అవుతుంది కొనడానికి మనం.